కాంగ్రెస్ నేతల చైన్లు గుంజుకోండి, వారి షోరూంల నుంచి స్కూటీలు ఎత్తుకెళ్లండి. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. ఆర్మూర్లో ఉద్రిక్తత. కళ్యాణ లక్ష్మి పథకం కింద తులం బంగారం ఇస్తామని మాట ఇచ్చి తప్పినందుకు కాంగ్రెస్ నేతల మెడలోని చైన్లను మహిళలు లాగేసుకోవాలని, స్కూటీలు ఇస్తామన్న హామీని అమలు చేయనందుకు వారి షోరూంల నుంచి స్కూటీలు ఎత్తుకెళ్లాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి కాంగ్రెస్ పిలుపునిచ్చిన నేపథ్యంలో నిజామాబాద్ అంకాపూర్లోని నివాసంలో రాకేష్ రెడ్డి పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ హామీలపై ఆ పార్టీ ప్రతినిధులు నేతలతో చర్చకు సిద్ధంగా ఉన్నామని రాకేష్ రెడ్డి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం సీఎంపై ఎమ్మెల్యే తీవ్ర విమర్శలు చేయడం, ఆయన ఇంటిని ముట్టడించేందుకు కాంగ్రెస్ చలో అంకాపూర్ కు పిలుపునివ్వడంతో ఉద్రిక్త నెలకొన్నది. అయితే రాకేష్ రెడ్డిని కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారంటూ ఒక్కసారి ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారికి కాల్ చేద్దాం. అన్నా గుడ్ ఆఫ్టర్నూన్. అన్నా గుడ్ ఆఫ్టర్నూన్. లైవ్ లో ఉన్నారు మీరు. చెప్పండి. మీ గురించి పెద్ద వార్త వచ్చింది. చెప్పండి. నమస్తే తెలంగాణలో మీరు మరి దొంగలను ప్రోత్సహిస్తున్నారు అని వార్త వచ్చింది. నేనేం దొంగలను ప్రోత్సహించలేదు. షోరూమ్ల నుంచి స్కూటీలు ఎత్తుకపోర్రి, లేకపోతే చైన్లు గుంజుకరండి. నా స్పీచెస్ అండి విన్నా వీళ్ళు రాసిన వార్త. ఒక నిమిషం. ఫస్ట్ తెలంగాణ భాష మీద పట్టు పెంచుకోండి. ఫస్ట్ తెలంగాణ భాష ఆ వీడియోలు చూడండి. రెండోది నమస్తే తెలంగాణ పత్రిక చూడలేదు కాబట్టి ఇంకా పత్రిక మీద మాట్లాడి మీరు అడిగింది ఏంటంటే దొంగలను ప్రోత్సహిస్తున్నారా? అంతే కదా. అదే 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 దాని గురించి చెప్తాను, రిప్లై చెప్తాను. అడిగిన ప్రశ్న మాత్రం ఇదే కదా. అంతే చైన్లు ఎత్తుకెళ్ళండి, పైకి ఎత్తుకెళ్ళండి, అంతేనా? అంతే. తెలియదు దొంగతనాన్ని ప్రోత్సహిస్తున్నారా? దొంగలంతా మిమ్మల్ని అంటే తీసుకుంటారు. దొంగలండి రాష్ట్రంలో గవర్నమెంట్ లో చాలా మంది దొంగలు. దానికేం చెప్తారు? అదే కొంత ఆదర్శంగా తీసుకుంటారు మిమ్మల్ని. దొంగతనం కేసులు మంచి ఉన్నతమైన పదవులు ఉన్నారు అన్నా. భలే మాట్లాడుతున్నారు. నేను ఏం చెప్తున్నాను, మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే నేను బైక్ స్కూటీ ఎత్తుకెళ్ళమన్నాను, చైన్లు ఎత్తుకెళ్ళమన్నాను. అంటే దొంగలను ప్రోత్సహించినట్లు మీరు ఈ రకంగా దొంగలను ప్రోత్సహించినట్టు అని అంటున్నారు. అంతే అన్న. సింపుల్. రైట్, ఓకే, సింపుల్. నేను నిజామాబాద్ జిల్లాలో ఫీజు రింబర్స్మెంట్ లో చేశాను, దానికి కట్టుబడి ఉన్నాను. నేను న్యాయ కోవిదుల సలహా తీసుకుని మాట్లాడుతున్నాను. అర్థమైందా? చెప్పండి. రెండోది నేను కొండబొర్రి అని చెప్పాను, తీసుకెళ్ళండి. నేను తెలుగులో తీసుకెళ్ళండి అంటారు. కొండబొర్రి అంటే రెండోది చెప్పాను, తీసుకెళ్ళినప్పుడు బిల్ తీసుకోండి. బిల్లు నాకు పంపించండి, నేను రేవంత్ రెడ్డికి పంపిస్తాను. రేవంత్ రెడ్డి ప్రియాంక గాంధీకి పంపిస్తాను, నేను కూడా ప్రియాంక గాంధీ గారికి పంపిస్తాను ఒకటి. ఎందుకంటే ప్రియాంక గాంధీ గారు 45 సంవత్సరాలు వాళ్ళ కుటుంబం 4 తరాలు వెళ్ళింది దేశాన్ని. ప్రియాంక గాంధీ గారి మాట నమ్మి మీరు విద్యార్థులు అమ్మాయిలు ఏదో షేరింగ్ ఆటోలో బాధ తప్పుతుంది, బస్ స్టాప్ లో నిలబడే బాధ తప్పుతుంది అని ఒక నమ్మారు కాబట్టి ఎవరు నమ్మారు? చిన్న స్థాయి నాయకులను కాదు, దేశ నాయకురాలని, దేశ నాయకుల్ని, వారసుడైన ఎవరు రాహుల్ గారిని. కాబట్టి ఇబ్బంది లేదు. 30 నెలలు అయిపోయింది, 8 లక్షల కోట్ల బడ్జెట్ అయిపోయింది, 4 లక్షల కోట్లు అప్పు అయింది, 1,00,000 కోట్లు భూములు అమ్మిండ్రు. మీకు పైకి లేదు కాబట్టి అది కూడా కాంగ్రెస్ నాయకులే, మళ్ళీ వేరే ఎవరు కూడా కాదు. కాంగ్రెస్ నాకు చెందిన షోరూమ్లలో తీసుకెళ్ళండి, ఆ బిల్లు మాకు పంపించండి, ఆ బిల్లు వీలైతే రేవంత్ రెడ్డికి పంపించండి. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళకి అయితే ఇస్తారు, వాళ్ళు వేరే వాళ్ళకి ఇయ్యరు. ఇప్పుడు ఎట్లయితే కాంట్రాక్టర్లు కాంగ్రెస్ వాళ్ళకి బిల్లు ఇస్తున్నారో, ఇందిరా మిల్లు ఎట్లయితే కాంగ్రెస్ వాళ్ళకి ఇస్తున్నారో, పెన్షన్లు, రేషన్ కార్డు ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి ఇస్తారో, ఇప్పుడు ఉదాహరణకు నీకు షోరూమ్ ఉపయోగం లేదు కదా. అవును. కాంగ్రెస్ నాయకుల షోరూమ్ లకి తీసుకెళ్ళండి, బ్రహ్మాండంగా పూజ చేసుకోండి. పూజకు అవసరమైన కొబ్బరికాయ ప్రసాదం కూడా పంపిస్తాను. రెండోది ఆ బిల్లు నాకు పంపించండి, రేవంత్ రెడ్డి పంపించండి. పేమెంట్ చేయకుండా బయటకు వస్తుందా? అది పేమెంట్ చేసా చేయకనా? అది నా క్వశ్చన్. నేను చెప్పి తినండి కదా, చెప్తాను మొత్తం రెండు క్లారిఫికేషన్ ఇచ్చినాక మీరు చెప్పండి. పేమెంట్ చేసా చేయకనా అనేది నా క్వశ్చన్. బిల్లు తీసుకుని రేవంత్ రెడ్డి పంపిస్తాడు. అచ్చా, ఓకే. బిల్లు అయితే ఎవిడెన్స్ ఉండాలి కదా. వాళ్ళు పిల్లలకైతే ఇచ్చినట్లేడు, కాంగ్రెస్ వాళ్ళకైతే ఇస్తాడు ఒకటి. రెండోది బంగారం. లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఈ 30 నెలల నుంచి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, గౌరవనీయ రాజ్యాంగబద్ధంగా ముఖ్యమంత్రి పదవులు ఉన్నాయి ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు. డిసెంబర్ లో ఒక వీడియో స్టేట్మెంట్ ఉంది, ఈ నెల తీసుకుంటే 2 లక్షల రూపాయలు మాత్రమే వస్తాయి. నెక్స్ట్ మంత్ ఒక్క నెల ఆగండి, 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తానన్నాడు. ఉన్నాయి, ప్రూఫ్స్ ఉన్నాయన్ని. అవును. అదే నేను చెప్పింది ఏదైనా ఏమంటే న్యాయస్థానాలు కూడా డిస్కషన్ చేయడానికి సిద్ధం. న్యాయ కోవిదుల సలహా తీసుకునే మాట్లాడుతున్నాను. నేను ఏం మాట్లాడుతున్నానో లీగల్ అడ్వైజర్స్ తీసుకునే ఒపీనియన్ తీసుకునే మాట్లాడుతున్నా నరేష్. నేను చెప్పింది నేనేమన్నానంటే
మీరు తులం బంగారం లబ్ధిదారులు మాత్రం అందరు కాదు, మళ్ళా అందరూ అనుకోరు ఆయన. తులం బంగారం ఎవరైతే లబ్ధిదారులు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అందరూ అనుకునే అవకాశం ఉందని అదే నాకు కూడా డౌట్ వచ్చింది. మళ్ళీ క్లియర్ చెప్తున్నా, షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులు అని చెప్పిన మీడియాలో దేంట్లో వచ్చింది అట్లా చెప్పినప్పుడు మీరు దయచేసి ఎక్కడ కాంగ్రెస్ వాళ్ళ మెడలల్లో కనబడితే మళ్ళీ వేరే పార్టీలు వేరే వ్యక్తులు నీలాంటి నూటల వ్యక్తులు సామాన్యులు కాదు కాబట్టి వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళ నాయకులు అన్న మెడ తీసుకోండి. మళ్ళీ తీసుకున్నప్పుడు కూడా చెప్పాను, వెంటనే తూకం వేసి అతను ఒక రిసిప్ట్ ఇచ్చేయండి. ఆ మెడల్ ఇప్పుడు ఉదాహరణకు కాంగ్రెస్ నాయకుడు అనుకో, నీ మెడలో 2 తులాలు ఉందో తులం ఉందో ఫర్ ఎగ్జాంపుల్ తులం మన స్లిప్ ఇచ్చేయండి. ఆ స్లిప్ మా కోటి పంపిండి, రేవంత్ రెడ్డి పంపిండి, రేవంత్ రెడ్డి గారు ఆ డబ్బు క్లెయిమ్ చేసి పంపించేస్తాం. ఇది గౌరవనీయ ముఖ్యమంత్రి సంవత్సరానికి 3,24,000 కోట్ల బడ్జెట్ తీసుకొని రెండోది సంవత్సరానికి 2 లక్షల కోట్లు అప్పు చేస్తున్న ముఖ్యమంత్రి, 5 లక్షల కోట్లు సంవత్సరానికి 1,00,000 కోట్ల భూములు అమ్ముతున్న ముఖ్యమంత్రి సార్. కంపల్సరీ మీకు హక్కు ఉన్నది. ఒకటి పాయింట్ ఇది. ఇంకా రెండోది ఈ మళ్ళీ అంటారంటే ఇంకోటి కూడా చెప్పిన ఏమని, ఇది మొత్తం ఈ రాష్ట్రము మిగులు బడ్జెట్ లో రాష్ట్రం అప్పులకు ఉపయోగించారు. ఇప్పటికే అసలు ఎవరు ఇట్లాంటి వాగ్దానాలు ఇస్తున్నారు? ఇంతకు ముందు ప్రభుత్వం ఒకటే ప్రభుత్వం నమస్తే తెలంగాణకు సంబంధించిన ప్రభుత్వం కూడా అన్నాను. ఇంతకు ముందున్న ప్రభుత్వము దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తామంటున్నారు. 3 ఎకరాల భూమి ఇస్తాడు, ఇంటికో ఉద్యోగం ఇస్తాడు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాడు, కేజీ విద్య ఇస్తాడు, నిరుద్యోగ వృత్తి ఇస్తాడు. ఇతనేమో అత్తకు 4,000, కోడలకు 2,500, తులం బంగారము, 2 లక్షల ఉద్యోగాలు ఇవన్నీ అన్నారు. కాబట్టి రాజకీయ నాయకులలో కొద్దిగా ఇక ఇదే ఫ్యూచర్ లో ఇంకొకరికి ఏమి ఇచ్చేది లేదు, సచ్చేది లేదు. ముందే తెలంగాణ ప్రజల అమాయకత్వం. ఇప్పుడు తులం మళ్ళీ 2 తులాలు ఇస్తాడు. ఇక ఈ తులం ఇయ్యలేదు మర్చిపోతాడు. 2 తులాలు వస్తున్నాయి కదా మళ్ళా ఇట్లాంటి దుర్మార్గమైన నాయకులు కోట్లు ఎత్తారు, మళ్ళా బాధపడతారు. ఇదంతా బాధ. ఇట్లా పని చేస్తే భవిష్యత్తులో రాజకీయ నేను అనేది అన్ని రాజకీయ పార్టీలకు అంటున్నా, మళ్ళా రేపు భవిష్యత్తులో మేనిఫెస్టోలో పెట్టాలంటే భయపడాలా. అది బీజేపీ కూడా వర్తిస్తుంది. అయితే అన్ని పార్టీలకు అంటుంటే మన బీజేపీ అంటూ కమ్యూనిస్టు అందరికి వస్తుంది. ఓకే, తెలంగాణ రాష్ట్రానికి నేను చెప్పాల్సిన తెలంగాణ శాసనసభ్యుడిగా మాట్లాడినా, తెలంగాణ ముఖ్యమంత్రి ఏదైతే వాగ్దానం దాని గురించి మాట్లాడినా. నేను ఇప్పుడు నేను చెప్పేది క్లియర్ గా చెప్తున్నా. మరి అన్ని పార్టీలు అంటుంటే అదే కానీ ఒక నాయకుడిగా మీకు ఇది ఒకటి నరేష్, ఇది దయచేసి మీరు బాగా వైరల్ చేయండి, చెప్పండి. ప్రజలలో చైతన్యం రావాలా అంటే ఏమి చేసి నడుస్తుంది అనే రాజకీయ వ్యవస్థ పెరిగిపోతుంది తెలంగాణలో. అమరులు కోరుకున్న తెలంగాణ ఎటో పోయింది, ఇది అప్పుల తెలంగాణ చేసేసాడు. ఇప్పుడే తెలంగాణ అసెంబ్లీలో అంటున్నాడు ముఖ్యమంత్రి, మిత్తిలు కట్టుతుంది అప్పులు తెస్తున్నట్టు మిత్తిలకు కూడా పైసలు లేవు. మళ్ళీ తెలంగాణ ప్రజలు అమ్మేస్తారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని 12 సంవత్సరాల నుంచి మొత్తం 2 ప్రభుత్వాలు. కాబట్టి మేమేమంటున్నాం, ఏదైనా వాగ్దానం చేసే ముందు భయపడాలా. రెండోది, నువ్వు రైతు భరోసా ఇస్తున్నావు 15,000, 12,000 ఇచ్చినావు, 3 ఎగ్గొచ్చినావు 27,000. ఇవన్నీ లెక్కలు తేలాలా అంటే ప్రజలకు తేలాలా, చైతన్యపరుస్తేందుకు అన్నాను. ఇది ప్రతి చోట అంటాను, కంపల్సరీ అంటాను. రాజకీయ నాయకులు ఏ పార్టీలైనా సరే వాళ్ళందరూ జ్ఞానోదయమై తెలంగాణ ప్రజల అమాయకత్వాన్ని ఆడుకోకుండా మార్చే వరకు నా ప్రయత్నం చేస్తాను నరేష్. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ అడుగుతా. ఇప్పుడున్న ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఒక నాయకుడుగా మీరు ఇటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం కరెక్టా? ఎందుకంటే ఇప్పుడు డబ్బులు తీసుకోకుండా ప్రజలు ఓటేస్తలేరు, డబ్బులు ఇవ్వకుండా నాయకులు ఓట్లు అడుగుతలేరు. ఈ పరిస్థితులలో మీరు హామీల గురించి అడగండి అంటే మరి మీరు పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాల్లో కూడా సేమ్ వర్తిస్తుందా? చెప్పిరు. ఇంకోటి, ఇప్పుడు మోడీ గారు కూడా వేస్తాన డబ్బులు వేయకపోయా, మరి అప్పుడు ఎవరింటి మీద పడమంటారు? ఇప్పటి వరకు క్లిప్ చూపియు, వీడియో క్లిప్ చూపి ఒకరైనా చూపిమనండి. ఒకవేళ ఇచ్చిన హామీలు ఉంటే అడగచ్చు కదా బరాబర్. అందరు పెడితే అడగచ్చు. బీజేపీ నాయకులు అనేది ఏమంటున్నాను, ఈ రకంగా అయితే ఇంకా భవిష్యత్తులో రాజకీయ నాయకులు ఇప్పుడు ఇంకొక పార్టీ వచ్చింది మన తెలంగాణ, 4 లక్షల ఉద్యోగాలు కార్పొరేషన్ ఫ్రీ అంటున్నారు. కార్పొరేషన్ 10,000 తక్కువ ఎత్తలేరు. అన్న మీరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అయి ఉంటే మీరు ఈ మాటలు చెప్తే ఇలా దేశం మొత్తం మీ అనుకుండేది. కానీ మీరు అంత పెద్ద నాయకుడు కాదు చెప్తున్నా నేను. అంటే మీరు చెప్పిన మాట బ్రహ్మాండం. కానీ ఇప్పటికి కూడా మళ్ళీ దయచేసి దీన్ని రాజకీయ అంటే మీరు ఒక పార్టీలో ఉండి చెప్తే మీరు పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో హామీలు నెరవేర్చకపోతే అక్కడ కూడా గుంజొచ్చా? అట్లా రాష్ట్రం తెలంగాణ శాసనసభ్యుడిగా మాట్లాడినా అక్కడ 99% బీజేపీ ఏది చెప్పిందో అది చేస్తుంది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చేయకపోతే గుంజొచ్చా? నా క్వశ్చన్ స్ట్రైట్. స్టడీ చేసే మాట్లాడుతున్నా, ఏది చెప్పినాం అది చేసినాం. చెయ్యని దగ్గర గుంజొచ్చు, చేసింది చెప్పినాం. చెయ్యని దగ్గర గుంజొచ్చు, లాగొచ్చు, మీద పడి కొట్టొచ్చు. చెప్పలేదు, బైకులు చెప్పలేదు,
చెప్పినాయి మళ్ళీ చెప్పిందినండి. మీరు అనవసరంగా దాన్ని ఆనందాన్ని తీస్తాం, మేము తీస్తాం, మీ మేనిఫెస్టోలు తీస్తాం. 22 రాష్ట్రాల్లో మీ మేనిఫెస్టోలు తీసుకో, 22 రాష్ట్రాలు తీసుకో, భారతదేశం తీసుకో, బ్రహ్మాండంగా ఏది చెప్పినామో చేసినాం, ఏది చేసినామో చెప్పినాం. రైట్, అవన్నీ తీసుకొని మీ దగ్గరకు వస్తా ఒక ఇంటర్వ్యూ కోసం తప్పకుండా. థ్యాంక్ యూ. మరి వేరే రాష్ట్రాలల్లో సేమ్ ఇట్లే వాళ్ళ మేనిఫెస్టోలోనో లేకపోతే వాళ్ళ హామీల్లోనో ఉంటే, మరి బీజేపీ పాలిత రాష్ట్రాలలో గనక ఇదే పరిస్థితి ఉంటే, ఇవ్వని ఏదైనా ఉంటే మరి వాళ్ళ మీద పడచ్చా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి గుంజుకోవచ్చా, మరి ఆ బిల్లు తీసుకొని నరేంద్ర మోదీకి పంపొచ్చా, లేదా రాకేష్ రెడ్డికో ఏడున్న ఇంకా మహేశ్వర్ రెడ్డికో లేదా రామచంద్రరావు అధ్యక్షుడికో పంపొచ్చా? ఇదంతా కూడా డెఫినెట్గా క్వశ్చన్ల మీద క్వశ్చన్లు ప్రజల నుంచి వస్తాయి, మా నుంచి కూడా తప్పకుండా వస్తాయి.